నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం మీద మరి ఏదైతే ఒక ఉద్యమం నిన్న జరిగిందో దానికి కష్టపడి పోరాడినటువంటి మరి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గారు కానీ లేదా ఉన్నటువంటి నాయకులు కేడర్ అందరినీ కూడా అభినందించడం జరుగుతోంది. అలాగే నిన్న ఏదైతే మరి పి గన్నవరం నియోజకవర్గంలో మరి ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి ఈ మెడికల్ కాలేజీలు ప్రజల యొక్క ఆస్తులు ప్రజలకే దక్కాలనేటువంటి ఒక ప్రతిపక్షం యొక్క వినతి కనీసం ఇక్కడ ఒక ఆర్డీఓ గారికి కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ ఇవ్వడం కూడా కుదరదనే విధంగా ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ కోఆర్డినేటర్ మీద మండల కన్వీనర్ల మీద అదేవిధంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి మీద ఇంకా ఉన్నటువంటి మరి కార్యకర్తల మీద వారు చేసినటువంటి కార్యక్రమాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే నాయకుల యొక్క బాధ్యత ప్రతిపక్షాలు అధికార ప్రతిపక్షం ప్రజల్లో పడుతున్న ఇబ్బందుల్ని ఒక విమర్శ రూపంలో చేస్తే దానికి ప్రభుత్వాలు సరి చేసుకుని అవసరమైతే తగినటువంటి పాలన అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అంతేగాని నిన్న ఏదైతే ఈ మెడికల్ కాలేజీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి కోఆర్డినేటర్ గారు కానీ ఇతరులన్నా బయలుదేరి వెళ్తూ ఉంటే దానికి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే వారిని ఆపడం తప్పు కాదు, కానీ వారు వెళుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారి యొక్క సెల్ ఫోన్ సైతం లాగేసుకుని సాయంత్రం మళ్ళీ మీ ఇష్టానుసారంగా మీరు ఇవ్వడం అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారిని పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా అడుగుతున్నా, ఏ చట్టంలో మీకే అధికారం కల్పించారో అని అడుగుతున్నాను. ఒక కోఆర్డినేటర్ యొక్క సెల్ ఫోన్ కూడా లాగేసుకుని అతన్ని నిర్బంధించి మరి మీ ఇష్టానుసారంగా మీరు ఆ సెల్ ఫోన్ మళ్ళీ సాయంత్రం పంపించడం అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇంకెక్కడైనా ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే మీరు మీ యొక్క తాబేదారులకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ద్వారా వైద్యం అందాల్సినటువంటి కాలేజీలని ఈరోజు నీ తాబేదారులకి అమ్మేసుకునేటువంటి కార్యక్రమం నువ్వు చేస్తూ ఉంటే దాన్ని ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తూ ఉంటే వాటిని నువ్వు ఈ రకంగా కబంధ హస్తాలతో తొక్కాలనేటువంటి ఆలోచన ఎంతవరకు సవ్వని అడుగుతున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఒక విమర్శ కూడా ఏదో వచ్చింది, అధికార పక్షం ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటారు, వీళ్ళకి ఏం ఆస్తి తాగేదాలు కాదు, ఎవరైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, అందులో ఎవరి తప్పైనా నేను దాన్ని సమర్థించట్లా. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి ఏదైతే ఈ రోజున నిన్న కోఆర్డినేటర్ గారు కానీ మొన్న మాట్లాడినటువంటి మాట కూడా ఏదైతే ఆరోగ్యశ్రీని ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేస్తున్నటువంటి మాట మాట్లాడారో లేదా సీఎం రిలీఫ్ ఫండ్లో కొంత అవినీతి జరిగిందనే మాట మాట్లాడారో మరి దాన్ని వాళ్ళు మేము కూడా అడుగుతున్నాం. ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఏ రకంగా ఉంది, ఈ రోజున మీరు దశల వారీగా ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీరు మరి నిర్వీర్యం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఈ రోజున ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3250కి సంబంధించిన ప్రొసీజర్లు హాస్పిటల్లో ఉచితంగా చేసేవారు. ఈ రోజున్న పరిస్థితిలో ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం డబ్బు కట్టట్లేదు కాబట్టి మీరు డబ్బు కట్టి చేయించుకోవాలని ఉచితంగా అయ్యేటువంటి సేవను కూడా ఈ రోజున మరి హాస్పిటల్లో డబ్బులు కట్టించుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. అలాగే గతంలో మరి ఏదైతే ఎవరైతే ఉన్నటువంటి మరి ఈ పక్షవాతం వచ్చినటువంటి వారికి మరి ఆరోగ్య ఆసరా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 5,000 రూపాయలు చొప్పున 6 నెలలకి 30,000 రూపాయలు సాయం చేసేవారు. ఇవాళ మీరు అది చేస్తున్నారని అడుగుతున్నాం.